వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు కోడింగ్ చేస్తున్నారా? సో మీరు సొంతంగా కోడ్ రాయలేకపోతున్నారా? సో ఎలా మరి దాన్ని మనం కోడింగ్ లాజిక్ ఇంప్రూవ్ చేసుకోవాలి. మీరు సో ఒకటేసారి ఎవరికి రాదు, స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ అవుతూ వెళ్ళాలి. అది ఎలానో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మీరు ఎప్పుడు కూడా సింపుల్ ప్రాబ్లమ్స్తో స్టార్ట్ చేయాలి. సింపుల్ ప్రాబ్లమ్స్తో స్టార్ట్ చేసి మనం ఏం చేయాలి, ఒకవేళ ప్రాబ్లం ఎలా ఉన్నా కూడా చిన్న చిన్న చంక్స్ లాగా డివైడ్ చేసుకోవాలి. ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా కూడా మనం సింపుల్గా ఆలోచించాలి. ఏంటి, దానిలో పార్ట్గా డివైడ్ చేసి ఒకదాన్ని సాల్వ్ చేస్తూ వెళ్ళాలి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏదైనా కూడా, ఏ లాజిక్ అయినా తీసుకోండి, మీరు చిన్నగా ఏ విధంగా వస్తుందో తెలుసుకోండి. ఫస్ట్ క్లారిటీగా చూడండి. అప్పుడు మీరు ఓన్గా రాసినప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. తర్వాత యాక్చువల్ కోడ్ రాసే ముందు సూడో కోడ్ ఉంటుంది కదా, ఫస్ట్ సూడో కోడ్ రాసి చూసుకోండి. సూడో కోడ్ రాసి ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం సూడో కోడ్ రాస్తే బాగుంటుంది. తర్వాత డైరెక్ట్ మనం కోడ్ డైరెక్ట్ రాసినా ఏం కాదు. సో మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి నేర్చుకునేటప్పుడు సూడో కోడ్ రాయండి. తర్వాత ఎక్స్ప్లోర్ ఆల్గరిథమ్స్. ఈ ఆల్గరిథమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ ఆల్గరిథం ఎలా వర్క్ అవుతుంది, ఏ ఆల్గరిథం ద్వారా చేస్తే మనకు తక్కువ టైంలో సొల్యూషన్ వస్తుంది, ఇవన్నీ కూడా తెలియాలి. మీకు ఆప్టిమిస్టిక్ వే సొల్యూషన్ ఎలా వస్తుంది కూడా తెలియాలి. సో ఆల్గరిథమ్స్ మీరు అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది. అదేవిధంగా ఏదైనా సేమ్ ఇప్పుడు మనము వేరే వాళ్ళ కోడ్ చూడండి, సేమ్ ప్రాబ్లంకి సంబంధించిన వేరే వాళ్ళ కోడ్ చూడండి, సేమ్ ప్రోగ్రామ్ కావచ్చు, కోడ్ చూడండి. మీరు ఎలా రాశారు, ఇంకొక అతను ఎలా రాశాడు, మీకంటే ఎక్కువ లైన్లో రాశాడా, మీకంటే తక్కువ లైన్లో రాశాడా? ఒకవేళ మీరు అతనికంటే తక్కువ లైన్లో రాస్తే ఓకే, ఆప్టిమిస్టిక్ వే సొల్యూషన్ వచ్చింది. ఒకవేళ మీరే ఎక్కువ లైన్స్ రాశారనుకోండి, అతనికి ఎందుకు తక్కువ లైన్లో వచ్చింది ఆ లైన్ కోడ్, అది మీరు గమనించాలి. ఇది బై ప్రాక్టీసింగ్ వస్తుందండి. డైలీ మీరు ప్రాక్టీస్ చేస్తుంటేనే ఇది వస్తుంది. ఏదో నేను ఎంతసేపు ట్యూటోరియల్ చూసినంత మాత్రాన మా సార్ క్లాస్లో చెప్తున్నాను నేను వింటున్నాను నాకు వచ్చినంటే అనుకుంటే కుదరదు. మీరు సొంతంగా ఎప్పుడు కోడ్ రాయడం స్టార్ట్ చేస్తారో, సొంతంగా ఎప్పుడైతే ఆలోచించడం స్టార్ట్ చేస్తారో, ఎప్పుడైతే సొంతంగా మీరు మీ సార్ రాసిన దాని ప్రోగ్రామ్ ఇంకో వేరే విధంగా రాయడానికి ప్రయత్నించండి. లాజిక్ అప్పుడు బిల్డ్ అవుతుంది. మీకు లాజిక్ బిల్డ్ కావాలి. ఓకే, మీరు సొంతంగా కోడ్ రాయడం బిల్డ్ కావాలి. ఎందుకంటే కంపెనీలో వెళ్ళినప్పుడు మనం రాయాలి కాబట్టి మనకి స్కిల్ అనేది డెవలప్ కావాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన కోడింగ్ లాజిక్ అనేది బిల్డ్ కావడం చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. లెవెల్ బై లెవెల్ వెళ్ళండి. సింపుల్ నుంచి మీడియం లెవెల్కి వెళ్ళండి, తర్వాత అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళండి. లెవెల్ బై లెవెల్ వెళ్తూ వెళ్ళండి. ఓకే, తర్వాత కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. డైలీ ప్రాక్టీస్ చేయండి, డైలీ. ఓకే, ఏమీ లేదు, నేను చెప్పింది ఏంటి, ఎలాంటి ప్రోగ్రామ్ ఉన్నా, ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా కూడా స్మాల్ పార్ట్స్గా డివైడ్ చేసుకొని సాల్వ్ చేస్తూ రండి. లెవెల్ బై లెవెల్ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళండి. అదేవిధంగా వేరే వాళ్ళ కోడ్ చూడండి సింపుల్గా. అప్పుడు మీరు ఏ విధంగా రాస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా రాస్తున్నారు. ఒకవేళ మనం ఎక్కువ లైన్ 50 లైన్స్లో వచ్చే కోడ్ అతను 30 లైన్స్లో రాశాడు అనుకోండి, మనం ఇంప్రూవ్ కావాలి. సో అదేవిధంగా సొంతంగా రాసినప్పుడే మీ కోడింగ్ లాజిక్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎంతసేపు వీడియో చూసినంత మాత్రాన కాదు. ఇదండి ఈ వీడియో. సో సింపుల్గా చెప్పేశాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మీరు కనుక పైథాన్ నేర్చుకోవాలనుకుంటే మన దగ్గర కోర్స్ ఉంది. కామెంట్ సెక్షన్లో డెమో లింక్ ఇస్తున్నాను, డెమో చూడండి. డెమో నచ్చితే జాయిన్ కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.